పక్కన పట్టాదార్ పాస్ పుస్తకాలు జగన్ బొమ్మ కాకుండా రాజముద్రతో ఇచ్చాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకోవడం, ఆ సందర్భంగా జరిగిన మీటింగ్లో చివరికి అందరికీ పాస్బుక్లు అందలేదని తేలడం, ఆ సందర్భంగా వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం చంద్రబాబు నాయుడు. ఈ అంశం మీదన రామరాజు కలిదిండి గారు ఒక మంచి పాయింట్ టచ్ చేసుకొచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్న మీరు రైతుల పాస్బుక్ల గురించి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాను, చాలా ఆనందం అనిపించింది. అదే క్షణం మీ మీద జాలి కూడా అనిపించింది. మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో రెవెన్యూ శాఖ గురించి ఏమీ తెలుసుకోలేదని అనిపించింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే బంట్రోతునే ఎవరు అదుపు చేయలేరు, అటువంటిది రెవెన్యూ శాఖలో మీ మాట ఎవరు ఖాతరు చేస్తారనుకుంటున్నారు? ప్రభుత్వానికి సంబంధించిన మీ భూమి సైట్లో గ్రామ పట్టాలు భూమి పట్టాలు ఓపెన్ కావడం లేదు. అంత ఇంత చదువుకున్న నాకే కొత్త పాస్బుక్ అర్థం కావడం లేదు. ఎప్పుడో మీరు పాలన చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకున్న డ్రాయింగ్లు నా దగ్గర ఉండబట్టి కొంతవరకు అర్థమవుతుంది. ఇప్పుడు సర్వే నెంబర్లు మారిపోయినాయి, ఎలా సరి చూసుకోవాలో అర్థం కావడం లేదు. ఈ శాఖను ప్రక్షాళన చేయాలంటే మీ రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టాలి. కనీసం మీ భూమి సైడ్ సరిగ్గా ఓపెన్ అయ్యేట్టు దాన్ని అప్డేట్ చేసేట్టు చూడండి. మా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీలని కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయి. ఏదో తీసుకున్నారు, కానీ వాళ్ళకు వీటిని చూసే అంత టైం ఉంటుందా? 3 సెట్లు ఇచ్చాం క్రితంసారి సర్వే అప్పుడు, అవి అన్నీ కొన్నవే. కానీ నాది ఏ భూమి కొన్నవి కూడా కొనట్లేదు, అన్నీ వారసత్వానే ఉన్నాయి. కొద్దిగా దృష్టి పెట్టండి, భూమి కూడా మాయమైపోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.